Hello guys, so how are you? ఇప్పుడు నేను మా అమ్మతోటి కూరగాయలు తేని వెళ్తుండా. నేను అనుకున్న ఒక చిన్న వ్లాగ్ చేద్దామని. ఇప్పుడు దాకా నేను ఒట్టి హిందీలో వ్లాగ్ చేస్తున్నా. ఇవాళ నేను తెలుగులో వ్లాగ్ చేస్తున్నా. సో ఏమైనా తప్పైతే నన్ను క్షమించండి. ఆగామా వస్తుండా కదా. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో అండ్ డూ వెజిటేబుల్స్ షాపింగ్. సో పద వెళ్దాం. ఏమేమి కూరగాయలు కావాలి? ఫ్రూట్స్ కూరగాయలు వద్దు, కూరగాయలు కూడా తీసుకుంటే కూరగాయలు తీసుకున్నానికి. సరేనా, కూరగాయలు అంక కొంచెం ఇది కావాలి, ఫ్రూట్స్ కావాలి. సో వెళ్దాం, అంక చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫ్రెష్, అయ్యో లైట్ బంద్ చేసాం. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. నేను కూరగాయల షాప్లో మీతో మాట్లాడతాను. మేము వచ్చాము ఇక్కడ బయటికి. ఇంత చల్లగా ఉంది ఇక్కడ పుణేలో, ఇంత చలి చలి పడుతుంది. అబ్బా, నేను అమ్మాయికి చాలా వణుకుతున్నాం చలి చలికి. ముందలే ఇక్కడ లెప్పడ్ లెప్పడ్ వచ్చాయంట పుణేలో ఎక్కడి నుంచో. ఇన్ని లెప్పడ్లు ఉన్నాయి. నాకైతే భయం లేస్తుంది నడుస్తున్నట్టు కూడా. ఏమో ఎక్కడి నుంచి లెప్పడ్ వస్తుందని భయం. కానీ అయినా కూడా మనం బ్రేవ్గా పోతుండం సబ్జీల షాప్కి. క్రాస్ చేయాలి ఇప్పుడు. ఆగే మేము ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ టెంకాయ నీళ్ళు ఇది ఉన్నది. టెంకాయ నీళ్ళు షాప్ ఉంటే మేము అనుకున్నాం కొంచెం టెంకాయ నీళ్ళు తాగుదామని. టెంకాయ నీళ్ళు తాగిన తర్వాత షాప్లోకి కూరగాయలు కొందాం. సో చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ రేగాయలు ఉన్నాయి. మా అమ్మకి రేగాయలు అంటే పిచ్చి ఇష్టం. సో మేము ఐదు తీసుకుంటాం. ఆరెంజ్ తీసుకో. గైస్ ఇక్కడ మేము మోసంబీలు తీసుకుంటున్నాం. నేను మోసంబియా లేకపోతే సంత్రా? అవునా, గైస్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, కానీ నాకు కావాల్సిన ఫ్రూట్ పైనాపిల్ లేదు. పైనాపిల్ ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను వేరే కూరగాయల షాప్లో వెళ్ళాలి, చూద్దాం. ఏమో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడైనా మా నాయన తెస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నమాట, కానీ మా నాయన ఊరికి వెళ్ళారు కాబట్టి మేమే తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంట్లో మందులు వేసుకుంటున్నాం చూడు. అయితే మేము పేర్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ రెండు ప్రకారాలు ఉన్నాయి, ఒకటి ఇండియన్ అంటే ఒకటి ఏందో ఇండియన్ ఏమో 200, బాకీ ఏమో ఇండియన్. సరే తీసుకో, కానీ ఎక్కువ తీసుకో, 1 కిలో వద్దు మనం. గైస్ ఇక్కడ బ్రాకలీ కూడా ఉంది. నేను ఎప్పుడు ట్రై చేయలేను, అనుకుంటున్నా తిందామా వద్దా అని. లెట్స్ సీ. తీసుకునేనా వద్దా అని అనుకుంటుండా, ఎలా ఉంటుందేమో టేస్ట్. ఒకటేనా గైస్? ఈ పసుపు గుమ్మలంట, ఇది లంగ్స్కి మంచిది. బాగుంటుందా? పసుపు లాగానే ఉంటుంది. అవునా, తీసుకుని అయింది. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చెల్లికి ఒక నారియల్ పార్సల్ అంటే టెంకాయ పార్సల్ తీసుకున్నాం.
టెంకాయ నీళ్ళు. చాలా చల్లగా ఉంది guys. చాలా 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 చల్లగా ఉంది. చాలా 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 అది నాకు రాదు. చాలా అనే వస్తుంది. చాలా చల్లగా ఉంది. ఇది నేను పట్టుకుంటా. అది టీ. ఫైనల్గా రీచ్ అయ్యాము ఇంటికి. చూడండి మా అమ్మ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను మీకు చూపిస్తా ఏమేమి నేను కొన్నాను. సరేనా? లెట్స్ గో గైస్, ఇంటికి వెళ్దాం. మన ఇల్లు మనం వెయిట్ చేస్తుంది. పదామంది వెళ్దాం. అయ్యో కృష్ణ, ఇప్పుడే ఇంటికి వచ్చేసాం మనం మన ఇంటికి గైస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఏమేమి కూరగాయలు తెచ్చాను. సరేనా? నా అవతారం ఇవాళ చాలా రోడ్డు ఉంది. ఇక్కడ అంతా ఈ పునే నీళ్ళకి నా ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ నుంచి అంతా పోతుంది. అయ్యో తిను, నా పర్మిషన్ అడుగుతుండవు. నువ్వు రేగ్గాయలు తిన్నాటి చూసారా గైజ్ నాది ఎంత వాల్యూ ఉంది ఇంట్లో. రేగ్గాయలు తిన్నాటి గోరు నన్ను అడుగుతుంది మా అమ్మ. సో చూస్తారా, ఎందుకంటే నేను ఇంటి పెద్ద కూతురు కాబట్టి. ఓ అలా ఏం లేదు. నా వాళ్ళు షో యూ గైజ్, నేను మీకు ఏమేమి కొన్నానో అవి చూపిస్తాను. ఇంత పిరుమైంది బజార్ యార్. నాకు తెలియదు మన నాయనకి చేతులు ఎట్లా ఆడతాయో డబ్బులు ఈనాటికి. నాకైతే హార్ట్ ఏక్ అయింది డబ్బులు ఇచ్చేటప్పుడు. చూపిస్తా. మా అమ్మ అయితే రేగ్గాయల పైన రేగ్గాయలు తింటుంది గైజ్. రేగ్గాయల్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఇది నాకు తెలీదు. హిందీలో అయితే దాన్ని భోర్ అంటారు. భోర్ భోర్ మరాఠీలో అంటారా హిందీలో అంటారా? రేగ్గాయల్ని బోర్ అంటారు కదా. బోర్ బోర్ అంటారు. బోర్. ఎలా ఉంది మా రేగ్గాయ? నచ్చినాయా? ఈ వీడియోలో వచ్చింది ఇది. సూపర్ ఉన్నాయి గైస్. సూపర్ సూపర్ అంటే సూపర్ డూపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. భలే ఉంటాయి. పురుగులు కూడా లేవు దాంట్లో. ఏమైనా గటక్కిన నోట్లో వేసుకోవచ్చు. అంటే గట్టక్కిన మింగ నోట్లో వేసుకోవచ్చు. భలే ఉండే. చాలు మళ్ళీ తింటా. నేను ఏమేమి కూరగాయలు తెచ్చాను నేను చూపిస్తాను. సరేనా? లెట్స్ గో గైస్. ఎలా ఉన్నాయో మేము అన్ని కూరగాయలు మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. నాయన ఇంట్లో లేడు కాబట్టి మా అమ్మ ఇంత పని చెప్తుంది. నన్ను కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టమంటుంది. మా నాయనగా నేను ఉంటే మా అమ్మ ఇది నన్ను చేయనిచ్చేది కాదు. ఇదో ఫస్ట్ ఫ్రూట్స్ చూపించిన ఫ్రూట్స్లో మేము ఈ సంతరాలు తెచ్చుకున్నాం. ఆరెంజెస్ है या मौसम भी है? ऑरेंज. ఇది ఆరెంజెస్. దీని జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాం. ये रखना इसका जूस बनता है? ये काटने का नहीं, रखने का. ये ऑरेंज है, मौसमी है. ఓకే. సో ఇది ఆరెంజెస్ ఇవి. అండ్ నెక్స్ట్ మేము తెచ్చుకున్నది మేము తెచ్చుకున్నాం పేర్స్ ప్యూర్. సో let's see guys. గైస్ ఇది మనం నెక్స్ట్ పేర్స్ అన్నమాట. ఒట్టి 3 తెచ్చుకున్నాం ఎందుకంటే ఎక్కువ పిరం కాబట్టి. అది అని రీజన్ కాదు. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రూట్స్ తినను. ఒట్టి తెచ్చుకుంటా కానీ తినను అంతే. అందుకని కొంచెం వెరైటీగా తెచ్చుకున్నా కొంచెం. ఇప్పుడు వచ్చేసి గైజ్ మన వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉందండి చూడండి గైజ్. ఇది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి గైజ్. ఎవరికైనా ఇంత బుకేగా ఇవ్వచ్చు. ఐ లవ్ యూ చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనం మింతాకు 2 కట్టలు తెచ్చుకుందాం. 2 కట్టలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇట్నే పెట్టినా లేకపోతే సంచిలో పడుతుందా? సంచిలో వేసి పెడితే కుళ్ళిపోవా?
గైస్ మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా పెడతారు మింతాకుని ఫ్రిడ్జ్లో. సంచిలో వేసి పెడతారా లేకపోతే ఇట్నే ఉడకనే పెడతారు? సంచిలో వేసి పెడితే కుళ్ళిపోదా? కుళ్ళిపోద్దిమ్మా, నీకు తెలీదు. అందుకని నువ్వు రోజు పెట్టు కాబట్టి అది ఫ్రిడ్జ్లో ఉండి కుళ్ళిపోద్ది. కంటైనర్లో పెట్టాలి. నెక్స్ట్ గైస్ టొమాటోకాయలు. ఓ మై గాడ్, టొమాటో. So here comes our tomatoes guys, tomatoes. So ఇది అయ్యో టమాటకాయలు కూడా బుడ్డు ఉంటుందా? బుడ్డు ఇది చూడండి గైస్, టమాటకాయలకి ఇంత పెద్ద బుడ్డు. ఓ మై గాడ్, సరే భలే ఉంటాయి టమాటకాయలు. మై గాడ్ గైస్, ఐ లవ్ this kind of tomatoes. इट क्राउड ఉన్న tomatoes నాకు చాలా परी बोल रही थी कि हम 25 को पार्टी करते हैं। राजा कौन सा पार्टी? क्यों खाने की पार्टी, क्रिसमस है ना, king. लेडी चला సో గైస్ ఇది వచ్చేసి ఏంది? దిస్ విత్ గెస్ట్ ఏందో ఇది? अदरक నా హల్దీ. గైస్ ఇది మీరు గెస్ట్ చేయండి ఏందో ఇది. చూడండి, గెస్ వాట్ ఇస్ దిస్? గెస్ వాట్ ఇస్ దిస్ గైస్? खाओ कैसे? గౌర్ సే देखिए, దగ్గర నుంచి చూడండి ఏందో ఇది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. పసుపు. ఐ విల్ గివ్ 2 seconds, కామెంట్ చేయండి. పసుపు. 1 2. ఇది మీరు అనుకుంటారేమో అల్లం అల్లం అని. అల్లం కాదు ఇది, ఇది పసుపు గుమ్మలు అంట. పసుపు గుమ్మలు. ఇది ఫస్ట్ నేను చూస్తే నేను కూడా అనుకున్నా కి ఇది జింజర్ అని, కానీ జింజర్ కాదు, ఇది పసుపు గుమ్మ. హల్దీ, టర్మరిక్. సో నాకు చాలా ఈ పొల్యూషన్ వల్ల చాలా కోల్డ్ అయింది. సో నేను ఇది హెల్ప్ చేసిద్ది నా లంగ్స్ని క్లియర్ చేయడానికి. ఇది అంగ జింజర్ మిక్స్ చేసుకొని వాటర్లో వేడి నీళ్ళల్లో ఇది అంగ జింజర్ కూడా వేస్తారు కదా. అవును, టర్మరిక్ జింజర్ షార్ట్స్ నీళ్ళలో వేసి తాగితే లంగ్స్కి మంచిది. లంగ్స్ బాగా ఓపెన్ అవుతాయి, గాలి బాగా పీల్చుకోవచ్చు అన్నమాట. సో అందుకని ఫస్ట్ టైం ఇది ట్రై చేద్దామని నేను తెచ్చుకున్నా. ఎప్పుడైనా నేను ఒట్టి జింజర్ వాటర్ తాగుతా, కానీ ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాం ఇది పసుపు గుమ్మలతో. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా దీని స్మెల్ కూడా ఇంత బాగుంది. అఫ్ కోర్స్ మనం తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు పసుపు గుమ్మలు, మన పక్క ఎక్కువ ఉంటాయి. కానీ మేమైతే ఇక్కడ ఎప్పుడు నేను ఫస్ట్ చూడలేదు పసుపు గుమ్మలు, ఇప్పుడే చూసిన. ఒకవేళ టేస్ట్ బాగుంటే నేను తెచ్చుకుంటా ఇవన్నీ నుంచి. అంతేగా ఇది మన వీడియో. ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పటక్కిన. అంతే, ఇప్పుడు నేను కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడతా. అంతే గైస్, ఈ వ్లాగ్లో ఇంతే. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ కూరగాయలు. దాట్స్ కూరగాయలు అండ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఏమంటారు మన తెలుగులో? కాయలు. కాయలు. దిస్ వ్లాగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ కూరగాయలు అండ్ కాయలు. దాట్స్ ఇట్. ఐ హోప్ సో యూ లైక్. అంగ నేను తెలుగులో ఏమైనా తెలుగులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అంటే నాకు తెలుగు వచ్చు, కానీ ఇంట్లో బాగానే మాట్లాడతా, కొంచెం అటు ఇటు ఇద్దంతే. తెలుగు వచ్చు కానీ నేను ఎక్కువ హిందీలో మాట్లాడతా కాబట్టి కొంచెం తెలుగులో యాక్సెంట్ అది సరిగ్గా నోరు తెరవదు. అవును. ఇఫ్ ఐ ప్రొనౌన్స్డ్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ఇప్పుడు నేర్చుకుంటుండా. సో దాట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ కూరగాయల వీడియో. సో now let's go. Bye. We'll meet in next video. Bye guys. Subscribe cheyandi please. అంగా మీకోసం నేను తెలుగులో మంచి మంచి వీడియోస్ తెస్తాను. మేకప్, స్కిన్ కేర్, స్టోరీ టైం, గప్ షాప్, టాకింగ్ వీడియోస్ చాలా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. That's it. Bye.